అన్నో ఊరన్నా, దారిని పోయే ఊరన్నా, వినుకుంటే నీవు పడతావు నరకములోనే ఊరన్నా. నరకములోనే ఊరన్నా, వినుకుంటే నీవు పడతావు నరకములోనే ఊరన్నా. అన్నో ఊరన్నా, పాపము చేసే ఊరన్నా. అన్నో ఊరన్నా, మరణముందెను యేసయ్యా నీ కోసము ఊరన్నా. మరణముందెను యేసయ్యా నీ కోసము ఊరన్నా. అన్నో ఊరన్నా, రోగం కలిగిన ఊరన్నా. అన్నో ఊరన్నా, రోగము కలిగిన ఊరన్నా. రోగమంతయు తీసివేయును యేసయ్యే ఊరన్నా. రోగమంతయు తీసివేయును యేసయ్యే ఊరన్నా. అన్నో ఊరన్నా, బాధలు బ్రతుకు ఊరన్నా. అన్నో ఊరన్నా, బాధలు బ్రతుకు ఊరన్నా. ఇప్పుడైనను రమ్ము రమ్ము యేసుని చెంతకు ఊరన్నా. ఇప్పుడైనను రమ్ము రమ్ము. అన్నో ఊరన్నా. వీడియో చూస్తున్న మీ అందరికీ యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన అంశం మీతో మాట్లాడబోతున్నాను. అంశం ద్వారా మీరు దీవించబడాలని, మన మనసులు మన పరిస్థితులు మార్చబడాలని నేను ఆశిస్తున్నాను. ఏ ఒక్కరు స్టార్టింగ్లోనే చూసి దీన్ని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి వీడియోని. మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం ఏంటంటే, నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకున్నావు అంటే, ఏ మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావు అంటే, ఎందుకు ఆ మాట నేను చెప్పగలుగుతున్నానంటే, అందరూ కూడా బోధించినప్పుడు లేకపోతే మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి పరలోకానికి వెళ్ళే మార్గము, రెండోది నరకానికి వెళ్ళే మార్గము. ప్రతి ఒక్కరు దాన్ని వివరిస్తూ ఉంటారు. ఈ రెండు మార్గముల్లో ఈరోజు ఒక మార్గం గురించి మనం నేర్చుకుందాం. అది దేని గురించి అంటే, నరకానికి వెళ్ళే మార్గం గురించి. బైబిల్ ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా నరకానికి ఎవరు వెళ్తారు అన్నది మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చదువుదాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొని, 21వ అధ్యాయము 7వ వచనం దగ్గర నుంచి చదువుదాం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అగ్ని గంధకముల్లో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఒక లిస్ట్ చూస్తాం మనం 8వ వచనంలో. ఆ లిస్టులో చాలా రకమైన క్యారెక్టర్స్, గుణలక్షణాలు మనం చూస్తున్నాం. దగ్గర నేను లెక్క పెడితే 8 గుణలక్షణాలు ఉన్నాయి. 8 క్యారెక్టర్స్ అన్నమాట. నరకము అని మనం మాట్లాడుతున్నాం. నరకము అంటే మనందరికీ తెలుసు, అగ్నిగుండం. కాలుతూనే ఉంటారు, నిరంతరము అగ్ని మండుతూనే ఉంటుంది. దాంట్లోకి వెళ్ళకూడదు అని మనం చేసే ప్రార్థనలు కానీ, ఉపవాసాలు కానీ, భక్తి జీవితం కానీ, విశ్వాస జీవితం కానీ, ఇవన్నీ ఎందుకు అంటే నరకంలోకి వెళ్ళకుండా దేవుని రాజ్యానికి, పరలోకానికి, మోక్షానికి వెళ్ళడానికి మన ప్రయత్నాలన్నీ. మత్తయి సువార్తలో నరకం గురించి ఒక మాట ఉంది. అదేంటంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో నిత్యాగ్ని అన్న మాట ఉంటుంది. నిత్యాగ్ని అంటే నిత్యము మండుచున్న అగ్ని, ఇంకా నిరంతరము
కొంతకాలము మండి మళ్ళీ ఆగిపోయి తిరిగి మండడం కాదు, నిత్యము నిత్యాగ్ని నిరంతరము మండుతుంది. ఇంతకీ నరకము ఎవరి కోసం అంటే అదే 20:41 ఉంటుంది. అపవాదికిని వాని దూతలకును ఈ నరకం సిద్ధపరిచిన నరకం ఇది. అంటే మనుషులకు కాదు ఈ నరకం. ఎవరికి అంటే అపవాదికిని వాని దూతలకి. మరి ఎందుకు మనుషులు నరకానికి వెళ్తున్నారు? మరి ఎందుకు మనుషులు ఆ మార్గమున వెళ్తున్నారు? మొదట మనం నేర్చుకునే ప్రకారంగానే పరలోకానికి వెళ్ళే మార్గం, నరకానికి వెళ్ళే మార్గం. ఎందుకు నరకానికి వెళ్ళే మార్గంలో మనుషులు పోతున్నారు అంటే దురాత్మల కొరకు నిర్ణయించబడినాయి అని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దురాత్మల కొరకు అవి కేటాయించబడింది, నరకం వారి కొరకే అని వాటికి తెలుసు. కాబట్టి అవి మేము ఒంటరిగా ఉండిపోతాం, మాతో పాటు దేవుడు తయారు చేసుకున్న, దేవుని రూపంలో తయారు చేసుకున్న మనుషులను కూడా మా నరకంలోకి మేము లాగేసుకుంటాము అని ఒక ఆసక్తితో, ఒక పట్టుదలతో, ఒక డిసిప్లైన్తో అవి పనిచేస్తూ ప్రతి ఒక్క మానవ జాతిని, ప్రతి ఒక్క మనిషిని నరకము వెళ్ళే మార్గంలోకి, అంటే చివరికి దురాత్మ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళేలాగా ఎన్నో ప్రయత్నాలు చేసి మనిషిని ఫెయిల్యూర్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతున్న నరకానికి. లూకాసు సువార్త 16:23 యేసుప్రభువు సంగతిని చెప్తారు. ఏంటంటే అది లాజరు ధనవంతుడు గురించి మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి తెలుసు. లాజరు దేవుని దగ్గరికి వెళ్ళాడు, ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళినప్పుడు ఎంత బాధపడ్డాడు అన్నది ఆ లోక సువార్త 16:23-24 మనం చూస్తాం. పాతాళములో బాధపడుచు 24 ఉంటుంది. తండ్రివైన అబ్రహామా, నా యందు కనకరిపడి తన వ్రేలు కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుమని లాజర్ను పంపించు, నా నాలుకను చల్లారుస్తాడు. ఈ వేలును నీటిలో ముంచి నాలుకను చల్లార్చడం అంటే ఎంత దాహంతో ఉంటారో. కానీ నరకంలో దాహం తీరడానికి ఏమీ లేదు, మండడమే. అలా మండుతూనే ఉంటాం. ఈరోజు దాహంతోనే ఉంటాం, రేపు దాహంతోనే ఉంటాం. నరకంలో ఎంత కాలం ఉంటే అంతకాలం దాహంతోనే ఉంటాం మనం. ఈ భయంకరమైన అగ్నిగుండంలో వెళ్ళకూడదని యేసు ప్రభువారు ఆయన వచ్చి మనందరికి రక్షణ అనుగ్రహించి ఆయన మార్గంలో నడవాలని, ఆయన మార్గంలో వెళ్ళాలని ఆయన నిర్ణయించాడు. ప్రభువారు మన కోసం వచ్చి ఆయన వెళ్ళడం జరిగింది. ఆయన తన గ్రంథంలో ఏమి రచించాడంటే నరకానికి ఎవరు వెళ్తారు అంటే ఆ వచనంలో ఉంది, 8వ వచనంలో. మొట్టమొదటిగా పిరికివారు, కవర్డ్స్, టెరిఫైడ్, పిరికివారు వెళ్తారు. మనం తర్వాత దాని ముందు వచనంలో చూస్తే జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును అంటే ఈ నూతన యెరూషలేము పట్టణాన్ని, దాంట్లో ఉన్న అద్భుతాన్ని అన్నీ స్వతంత్రించుకుంటాడు. దేవుడు ఈ జయించిన వాడు దేవుడై ఉంటాడు, మనమేమో జయించిన వారు దేవునికి కుమారులై ఉంటారు. ఫస్ట్ పలికిన మాట ఏంటంటే పిరికివారు, అంటే జయించిన వాడికి ఆపోజిట్ పదం పిరికివారు నరకానికి వెళ్తారు. పిరికివారు ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. టోటల్గా వాళ్ళు బ్రతుకుతున్న బ్రతికంతా కూడా పిరికితనంతోనే బ్రతుకుతారు. మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, నేను పబ్లిక్లో యేసు ప్రభు అంటే నన్ను ఏమన్నా అనుకుంటారేమో. ప్రజల గురించి భయపడుతూ ఉంటారు, పరిస్థితుల గురించి భయపడతారు, దురాత్మ గురించి భయపడుతూ ఉంటారు. అవన్నిటి గురించి భయం ఉంటుంది. ఈ పిరికి వారి గురించి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఎవరైతే నీ దేహాన్ని చంపాలనుకుంటున్నారో వారికి భయపడొద్దు, నువ్వు మనుషులకి భయపడొద్దు. కానీ ఆత్మను దేహమును కూడా నరకమును నశింపజేయవానికి మిక్కిలి భయపడుడే. అంటే నువ్వు భయపడవలసింది దేవునికి భయపడాలి.
రెండోది అవిశ్వాసులు, దోస్ హూ రిఫ్యూజ్ ద బిలీవ్, ఫెయిత్లెస్ పీపుల్. విశ్వాసం ఉండదు. ఇక్కడ కాంటెక్స్ట్ ప్రకారంగా వస్తే దోస్ హూ రిఫ్యూజ్ టు బిలీవ్, నమ్మడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎవరిని నమ్మడానికి? క్రీస్తును నమ్మడానికి వాళ్ళు ఇష్టపడరు. క్రీస్తుకు బదులుగా వాళ్ళని నమ్ముతారు. వెలుగుకు బదులుగా చీకటిని నమ్ముతారు. పరలోకానికి బదులుగా ఈ లోకాన్ని, ఇహలోకాన్ని వాళ్ళు స్వీకరిస్తారు, దాన్నే నమ్ముతారు. కానీ నమ్మవలసిన దాన్ని వాళ్ళు నమ్మరు. అవిశ్వాసులు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలని కదా. ఎంత చక్కగా ఉంది చూడండి ఇక్కడ. కాబట్టి విశ్వాసం కలిగి ఉండాలి. రక్షకుడు నా కొరకు చనిపోయిన విశ్వాసం కలిగి ఉండు, ఆయన లోకరక్షకుడు అని విశ్వాసం కలిగి ఉండు. అవిశ్వాసులుగా మనం ఉండొద్దు. చూద్దాం. అసహ్యులు, దోస్ హూ డూ టెరిబుల్ థింగ్స్ మేడ్ అబ్హోరింగ్. టెరిబుల్ థింగ్స్. అసహ్యులు, అసహ్యమైన పనులు చేస్తున్నారండి, వీడు చాలా అసహ్యుడు అని మనం మాట్లాడుతూ ఉంటాం. అసహ్యమైన పనులు అంటే ఏంటి? అసహ్యమైన పనులు అంటే మనందరికీ తెలుసు. ఆ మాట ఉపయోగిస్తున్నప్పుడు ఆ పని ఏంటో ఆ పనిని బట్టి మాట మనం అంటున్నాం. కాబట్టి ఎవరైతే అసహ్యమైన పనులు చేస్తున్నారో, ఈ అసహ్యమైన పనులు చేసే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి. యోహాను సువార్త 8:44 వీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు అంటే తండ్రి ఏమో అపవాది. అపవాది సంబంధులందరూ అపవాది పిల్లలే. అపవాది ఎలాంటోడంటే దురాశలు కలిగించేవాడు. ఈ దురాశలు కలిగించేవాడు మనుషులలో దురాలోచన పుట్టినప్పుడు అసహ్యమైన పనులు చేస్తాడు, అసహ్యమైన పనులు చేయిస్తాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళేది అసహ్యులందరూ? నరకానికే, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. 4వది నరహంతకులు, దోస్ హూ కిల్. నరహంతకులు చంపేస్తూ ఉంటారు. డెలిబరేట్లీ మర్డరర్స్, అందరికీ తెలిసేలాగా తెలియాలని హత్య చేస్తున్న వాళ్ళు నరహంతకులు, నరకానికి వెళ్ళిపోతారు. అదే యోహాను సువార్త 8:44 ఆదియందు వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. ఎవరి గురించి? ఈ సాతాను గురించే. వీడు ఫస్ట్ నుండి నరహంతకుడే అంట. మనుషుల్ని చంపాలని చూస్తాడు, మనిషికి గొడవలు పెట్టేస్తూ ఉంటాడు. వాళ్ళు చంపడానికి వాళ్ళ కాళ్ళు పరిగెడుతున్నాయి. వాళ్ళ పని ఏంటంటే చెప్పడమే. నరహత్య చేస్తున్నారు. నరహత్య చేసేవారు నరకానికి వెళ్ళిపోతారు. చంపేవారు కొంతమంది, వాళ్ళ పేరు పైకి రావాలని చంపేవారు కొంతమంది, వాళ్ళ మాటల ద్వారా చంపేవారు కొంతమంది. ఇలాగ రకరకాలుగా చంపుతూ ఉంటున్నారు. నరహంతకులు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. మరి ముఖ్యంగా నరహంతకులు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. 5వది చూద్దాం. వ్యభిచారులను. 5వది వ్యభిచారులను, దోస్ హూ సిన్ సెక్షువల్లీ, ఫోర్నికేటర్స్. వ్యభిచారులను వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారంట. ఆ పదం ఒకసారి ఈ ఫోర్నికేటర్స్ లేకపోతే కింగ్ జేమ్స్ వెర్షన్లో హోర్మోంగర్స్ అని ఉంటుంది. హోర్మోంగర్స్ అంటే గ్రీకులో పోర్నోస్ అంటే ఈ పోర్నోస్లోంచి వచ్చిందే పోర్నోగ్రఫీ. సీక్రెట్గా సెల్లల్లో చూస్తూ ఉంటారు కంప్యూటర్స్లో.
భయంకరమైన వ్యభిచారం సంబంధించిన క్రియలన్నీ, ఇవన్నీ సీక్రెట్గా చూస్తూ ఉంటారు. బ్లూ ఫిలిమ్స్, ఇవన్నీ పోర్నోగ్రఫీస్ అంటారు, పిలుస్తాం మనం. ఎక్కడి నుంచి వచ్చింది పదం అంటే పోర్నోస్లోంచి వచ్చింది. ఈ పోర్నోస్ అన్న పదం గ్రీకులో, దానికి ఇంగ్లీష్లో వార్మాంగర్స్ అని వాడారు, సెక్షువల్ సిన్. కాబట్టి ఇది ఇలాంటి స్థితిలో ఉన్నవారు వ్యభిచారులు అందరూ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. ఆరోది మాంత్రికులను, దోస్ హూ డూ ఈవిల్ మ్యాజిక్, శుద్ర పూజలు, భయంకరమైన మంత్రతంత్రాలు కలిగిన భయంకరమైన పూజలు. ఈ మాంత్రికులు ఉంటారు. ఈ మాంత్రికులు అందరూ సోసరీస్, వీళ్ళందరూ వెళ్ళిపోతారు అగ్నిగుండానికి. ఆ మాంత్రికుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళని వెంబడిస్తున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎక్కడికి? అగ్నిగుండానికి. 7వది విగ్రహార్థికులను, దోస్ హూ వర్షిప్ ఐడల్స్, ఐడోలేటర్స్. ఎవరైతే, అందుకే దేవుడు చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ. కాబట్టి ప్రియమైన, ఈ వీడియో చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. విగ్రహారాధికులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. 8వది అబద్ధికులందరూ, దోస్ హూ టెల్ లైస్, ఆల్ ఫాల్స్. అబద్ధికులు అన్ని అబద్ధాలే మాట్లాడతారు. ఇందాక చదువుకున్న వచనం యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో, సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అంటే ఈ సాతాను దగ్గర సత్యమే లేదు. అబద్ధికుడు, అబద్ధములు ఆడవాడు అందరికీ తండ్రి. కాబట్టి అబద్ధం ఆడొద్దు. అబద్ధములు చాలా డేంజర్ అండి. కుటుంబాలు విడిపోతున్నాయి. మనమే మోసం చేసేసుకుంటున్నాం అబద్ధాలు చెప్పుకొని. ఇతరులకు అబద్ధాలు చెప్పి మనం పేరు సంపాదించుకుంటూ మనమే మోసం చేసుకుంటూ వాళ్ళని మోసం చేసుకుంటూ చివరికి డిస్ట్రాక్షన్లోకి దిగిపోతున్నాం. సాటిస్ఫాక్షన్ లేని లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి చిన్నదానికి అబద్ధమే. తెలుసుండి అబద్ధం మాట్లాడడం, అన్ని విషయాల్లో ఆల్ ఫాల్స్, అన్ని విషయాలు అబద్ధాలు. ఇంతకీ ఇంత అబద్ధకోరుడు, లేకపోతే ఇంత అబద్ధాలు మాట్లాడడానికి ఏంటి కారణం అంటే, అబద్ధాలు మాట్లాడేవాడు తండ్రి ఎవరు? సాతానుడు. అబద్ధములు ఆడేవాడు కూడా ఎక్కడికి వెళ్ళిపోతాడు? అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. అగ్ని గంధకములో, మండుగుండములో పాలు పొందెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 8, మొదటిది పిరికివారు, 2వది అవిశ్వాసులను, 3వది అసహ్యులు, 4వది నరహంతకులు, 5వది వ్యభిచారులను, 6వది మాంత్రికులను, 7వది విగ్రహారాధికులను, 8వది అబద్ధికులు అందరూ. ఈ 8 క్యారెక్టర్స్ ఎవరిలో ఉంటున్నాయో, ఈ 8 గుణాలు ఏ ఒక్కటి ఉన్నా అండి వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. మరి ఎలాగా? ఒకవేళ ఈ వాక్యం విని ఎవరన్నా సరే, మరి నేను ఈ వ్యభిచారం నాలో ఉంది, లేకపోతే ఈ విగ్రహారం నాలో ఉంది, ఈ అబద్ధం ఆడే గుణం నాలో ఉంది, ఈ పిరికితనం కలిగించే గుణం నాలో ఉంది అని అనుకుంటే, ప్రభు మీ కొరకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, మీ కొరకు చనిపోయాడు, రక్తం కార్చి. ఎవరైతే ప్రభువు నందు విశ్వసిస్తారో, ఎవరైతే తండ్రి నన్ను క్షమించు అని అడుగుతారో, ఆయన రక్తం చేత వాళ్ళని కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా మారుస్తాడు. నీకోసం మరణించి, నీకోసం మరిలేచి, నీకోసం మరణించి, నీకోసం మరిలేచి, వెళ్ళిపోయాను పరలోకం రానుండే యేసయ్యా, వెళ్ళిపోయాను పరలోకం రానుండెను యేసయ్యా. అన్నో ఊరన్నా, దారిని పోయే ఊరన్నా, అన్నో ఊరన్నా, దారిని పోయే ఊరన్నా, వెనుకుంటే నువ్వు పడతావు నరకములోనే ఊరన్నా, వెనుకుంటే నువ్వు పడతావు నరకములోనే ఊరన్నా. అర్థం చేసుకుందాం. కృప కలిగిన తండ్రి,
యేసు నామములో నీ పాదాల దగ్గరికి వచ్చాను. అగ్నిగుండంలో కాలేవారు ఎవరు అని 8 లిస్ట్ మేము చూసాం. ఆ 8 పాయింట్స్లో మాలో ఒక్క పాయింట్ కూడా ఉండడానికి వీల్లేదు. మేము అగ్నిగుండానికి, మండే గుండానికి వెళ్ళడానికి అర్హులం కాదు. మేము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులము. తండ్రి, బిడ్డలను కడగండి, శుద్ధులుగా చేయండి. చక్కని జీవితంలో నడుచుటకు, చక్కని జీవితంలో ముందుకు వెళ్ళుటకు నీ కృప అనుగ్రహించి, నీ బలముతో, నీ శక్తితో నిన్ను ప్రేమించేవారుగా చేసి తండ్రి, శ్రమ నుండి, శోధన నుండి, భయంకరమైన వ్యాధుల నుండి, వైరస్ నుండి తొలగించి తండ్రి, బిడ్డలను బలపరిచి తండ్రి, అందరూ అన్ని చోట్ల మారు మనసు పొంది నిన్ను ఎదుర్కోవడానికి ఇష్టపడే హృదయము కలిగించమని అడుగుచున్నాను తండ్రి. దేవ, బిడ్డలను చేతులకు అప్పచెప్పుకుంటూ మేమందరం తిరిగి పరలోక రాజ్యంలో కలుసుకున్నటకు నీ భాగ్యం అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.